బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానాన్ని మన్నించి తమ విలువైన సమయాన్ని కేటాయించినటువంటి గౌరవ మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా ఈ నెల 6వ తేదీ నుండి సమగ్ర కులగణన సర్వే మొదలైంది. ఈ సర్వే రాత్రికి రాత్రో, ఒక రోజుల్లోనో, ఒక నెలల్లోనో, ఒక సంవత్సరంలోనో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దశాబ్దాలుగా మేమెంతో మాకంతా వాటా దక్కాలని, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాలకు, ఆ ఉద్యమాలకు స్పందించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 1931లో అప్పటి తెల్లదొరలు మాత్రమే సమగ్ర కులగణన చేశారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సమగ్ర కులగణన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతుంది. కాబట్టి ఈ సమగ్ర కులగణనను విజయవంతం చేయడానికి, బీసీ జాతిని, బీసీ కులాలను మేల్కొల్పడానికి, మా జాతిని అప్రమత్తం చేసి 100% సమగ్ర కులగణనలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న 6వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు 15 రోజుల పాటు అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు కులగణన చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ వరంగల్ పట్టణంలో ఈరోజు కులగణన చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చైతన్య సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిసారి బీసీ కులాల లెక్కలు తేలేటువంటి అవకాశం వచ్చింది. బీసీల జనాభా ఎంత ఉందో, బీసీ కులాల జనాభా ఎంత ఉందో మన లెక్కలు తేలేటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇట్లాంటి అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులం మన అస్తిత్వం, కులం మన ఆత్మగౌరవం, కులము రేపటి భవిష్యత్తు, కులమే రేపటి మన బిడ్డల భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి నీ కులమే నీకు రక్ష. కాబట్టి 100% నీ కులం పేరు చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ మధ్యన 6వ తేదీ నుంచి సమగ్ర కులగణన మొదలైన తర్వాత 9వ తేదీ వరకు ఇంటిని రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్కగట్టడం అయిన తర్వాత 9వ తేదీ నుంచి దాదాపు కులగణన ప్రారంభమైంది. 56 ప్రశ్నలు కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఆ 56 ప్రశ్నలు, దానికి అనుబంధంగా ఇంకొక 15 ప్రశ్నలు ఇస్తూ ఆ ప్రశ్నలు రాబట్టి సమగ్ర సమాచారాన్ని ఆ ప్రశ్నల రూపంలో పొందుపరిచి ఇలా సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది. చాలామంది, కొంతమంది కులగణన వ్యతిరేకులు, ఈ కులగణన అంటే గిట్టని వాళ్ళు, రేపు బీసీల లెక్కలు కనుక తేలిస్తే, ఈ బీసీ కులాల లెక్కలు రేపు 60% వస్తే మా పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో, మా పీఠాలు ఎక్కడ కూలిపోతాయనే ఒక భయంతో కులగణన మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కులగణనే అడగాలి, కులం పేరు మాత్రమే అడగాలి ఇంటికి వచ్చిన ఎన్యుమరేటరు, ఆస్తులు ఎందుకు అడుగుతున్నారు, అదేవిధంగా బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు, ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు అడుగుతున్నారని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా మామూలు నిరక్షరాస్యులు మాట్లాడితే మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలను పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము హెచ్చరిస్తున్నాం, ఈ వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి మీ కులగణన వ్యతిరేక వైఖరి వల్లనే, మీ బీసీ వ్యతిరేక వైఖరి వల్లనే ఇలా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ బీసీ కులాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ కులగణనలో 56 ప్రశ్నలు ఎందుకు వచ్చినాయనే దాని మీద ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఇది ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా 56 ప్రశ్నలు వేసింది కాదు. ఇది కోర్టుల తీర్పు వల్ల, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మాత్రమే
ఈ 56 ప్రశ్నలు వచ్చినాయి. 1992లో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు ప్రజల్ని డైరెక్టుగా మీ కులమేమిటి అని అడగడానికి అర్హత లేదు, ఏ ప్రభుత్వానికి అర్హత లేదు. ఒకవేళ కులగణన చేయాలంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే మాత్రమే చేయాలి. ఈ అన్ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ, రాజకీయతో పాటు కులం చేయాలి తప్ప ఒక్క కులాన్ని సర్వే చేయడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది.